అత్త సుశీల కోపంగా వచ్చి అరుగుమి కూర్చుంది. కోడలు కమల నీళ్లు తీసుకునొచ్చింది. సుశీల తీసుకోకుండా కోపంగా చూసింది. తాగండత్తయ్యా, నీళ్లు తాగితే గొంతు తడారిపోకుండా ఉంటుంది. అప్పుడా సావిత్రిని మరింత బాగా తిట్టొచ్చు. దాని పేరు నా ముందెత్తకే. దానికే టీవీ ఉందని బాగా ఫోజులు కొడుతుంది, పొగరు చూపిస్తుంది. అరే, నేను దానింటికి తినడానికెళ్లానా, తాగడానికెళ్లానా? ఈ రెండూ కాదంటే అప్పు కావాలని పోయానా? లేదు కదా కోడలా? అత్తయ్యా, ముందుగా ఈ కుండ నీళ్లు తాగండి, కూలవుతారు. నేను తాగనే. సావిత్రి మీద నాకు చాలా కోపం వస్తుంది. దానికే టీవీ ఉందంట అని అంటుండగా మాట మధ్యలో కమల కల్పించుకొని, నాకు వాసంతి మీద కోపముందత్తయ్యా, కాని ఏం చెయ్యను చెప్పు. ఇంటికొచ్చాను, కుండలోని చల్లని నీళ్లు తాగాను, చల్లబడ్డాను. మీరు తాగండి, మీరు కాసేపటికి కూలవుతారు, సావిత్రి పిన్ని గురించి మర్చిపోతారు అని ఓదార్పు మాటలు చెప్తుండగా ఆడపడుచు ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. తల్లి సుశీల, వదిన కమల కంగారు పడ్డారు. ఏమైంది తల్లి, ఎందుకేడుస్తున్నావు? నా ఫ్రెండ్ మేఘన ఇంట్లో టీవీ చూడ్డానికి వెళ్లాను కదా మమ్మీ. వాళ్ల మమ్మీ, ఇంకెంతసేపు చూస్తావు బిగ్ బాస్, కరెంటు బిల్ ఎవరు కడతారు, చూసింది చాలు, ఇంకా ఇంటికి వెళ్లమని చెప్పింది. నేను మాత్రం కొంచెం బ్రతిమాలుతూ మరి కాసేపు చూసి వెళ్లిపోతానని చెప్పాను. అయినా వినకుండా కుక్కని వదిలిపెట్టింది మమ్మీ అని ఏడుస్తూ చెప్తుంది. మాధవి, కుక్క కరిచిందా? లేదోదినా, నేనా కుక్కకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేశా. ఇక లాభం లేదు కోడలా, మనం కూడా ఒక టీవీ తీసుకుందాం. అవును మమ్మీ, మనం కూడా ఒక టీవీ తీసుకుందాం. అప్పుడు మనం ఎక్కడికి పోవాల్సిన పనుండదు. మన ఇంట్లోనే, మన టీవీలోనే అన్నీ చూసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఏమంటావు వదినా? అంతే కదా మాధవి, మనకంటూ మన ఇంట్లో ఒక టీవీ ఉంటే అన్ని విషయాలు మనకి తెలిసిపోతాయి. సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఇంకా బిగ్ బాస్ కూడా చూడొచ్చు. కానీ అత్తయ్య, మనం అనుకుంటే సరిపోదు. మావయ్య ఆయన ఒప్పుకోవాలి కదా. అందుకు నా దగ్గర ఒక ఆలోచనుంది కోడలా. మనమది పాటిస్తే ఖచ్చితంగా మీ మావయ్య, అబ్బాయి వెళ్లి టీవీ తీసుకొస్తారు. రిమోట్ మన చేతుల్లో పెడతారు. ఏంటత్తయ్యా అది అని కమల అడగ్గానే అత్త సుశీల చెప్పింది. కమలకి, మాధవికి ఆ ప్లాన్ నచ్చింది. ఆ రోజు రాత్రి పనులు ముగించుకుని వెంకట్రావు, సుధాకర్ ఇంటికొచ్చారు. ఇంట్లో సుశీల, కమల, మాధవి నోటికి స్టిక్కర్స్ వేసుకుని సుశీల ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చింది. అది తెరిచి సుధాకర్ చదివాడు. ఇంట్లోకి టీవీ తీసుకొస్తేనే మేము మాట్లాడతాం, ఇంటి పనులు చేస్తాం, వంట పనులు చేస్తాం. లేదంటే ఇలాగే మౌన పోరాటం చేస్తాం. ఆలోచించుకోండి. టీవీ తీసుకురాలేం, మీరిలాగే ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. 2-3 రోజులు గడిచాయి. ఇంటి ఆడవాళ్లు పట్టుదలగా ఉండడంతో తండ్రి కొడుకులు వెళ్లి ఒక టీవీ తీసుకొచ్చి పెట్టారు. అది చూసి ఆడవాళ్లు సంతోషించారు. తమ నోటికి ఉన్న స్టిక్కర్ని తీసేశారు. కలిసి ఇంటి పనులు, వంట పనులు చేసుకుని కాసేపు చూడండి. అదే పనిగా చూసుకుంటూ ఒకరి పనిని మరొకరి మీద రుద్దుకోకండి. నేనున్నాను కదండీ, అంతా నేను చూసుకుంటాను. నా భయం కూడా నువ్వున్నావనే సుశీల. కోడలి ముందు నా పరువు తీయకండి అని చెప్పగానే కమల, మాధవి, సుధాకర్ నవ్వుతారు. ఆ రోజు నుండి అత్త కోడళ్లకి, ఆడపడుచుకి టీవీ గొడవలు మొదలయ్యాయి. ముందు రిమోట్ పట్టుకుంటే వాళ్లు పెట్టింది చూడాలనే పరిస్థితి వచ్చింది. ఒక రోజున అత్త సుశీల, కోడలు కమల, ఆడపడుచు మాధవి ముగ్గురు కలిసి ఒక రూంలో ఉన్న టీవీ దగ్గర నిలబడి రిమోట్ పట్టుకుని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఏంటే కోడలా, బల్లిగుడ్లేసుకుని అలా చూస్తున్నావు? వదలవే రిమోటు, ఇప్పుడు నేను టీవీ చూస్తా. ఇంత అందమైన నా కళ్ళని పట్టుకుని బల్లిగుడ్లంటారా? నీ కళ్ళే ముసలి కళ్ళు. అంటే ఏంటే నీ ఉద్దేశం? నేను ముసలిదాన్నవుతున్నానని గుర్తు చేస్తున్నావా? ఇందులో గుర్తు చేయడానికేముందత్తయ్యా, అది నిజమే కదా. మీరెలాగో ముసలివాళ్లవుతున్నారు, కృష్ణారామ అనుకోవాలి గాని ఈ టీవీ పిచ్చేంటత్తయ్యా? ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ చూడడమేంటి? మంచిగా మాట్లాడుకోడలా, ముసలి పిచ్చి అంటే నీ మూతిపళ్ళు రాలతాయి అని అత్త కోడళ్ళు తిట్టుకుంటూ ఉంటే మాధవి మాత్రం వేడుకలా ఇద్దరినీ చూస్తూ, అత్త కోడళ్ళు తిట్టుకుంటున్నారు, బాగానే ఉంది. టీవీ రిమోట్ వదిలిపెట్టి తిట్టుకుంటే ఇంకా బాగుంటుంది మమ్మీ. రిమోట్ వదిలిపెట్టి తిట్టుకోండి, నేనెంచక్క బిగ్ బాస్ చూసుకుంటా అని చెప్పగానే సుశీల, కమల ఇద్దరూ మాధవిని అదోలా చూస్తారు. మీ ఇద్దరి చూపులకు నేను భయపడను. ఇద్దరూ మర్యాదగా రిమోట్ వదిలిపెట్టి మీ పనులు చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. వెళ్ళండి. నేను అత్తని, ఇంటి పనులన్నీ కోడలే చెయ్యాలి. సరే అత్తయ్య,
మీరు చెప్పినట్టుగా ఇంటి పనులన్నీ నేనే చేశాను. ఇంకా వంట పనులు మిగిలున్నాయి. మీరు వెళ్లి వంట పనులు చెయ్యండి. నేను ప్రోగ్రామ్స్ చూసుకుంటా. లేదు, నేను సీరియల్స్ చూడాలి. నేను బిగ్ బాస్ చూడాలి. నేను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి అని ముగ్గురు గట్టిగా రిమోట్ లాక్కోవాలని బలప్రయోగం చేసుకుంటున్నారు. ఆ రిమోట్ ఎవరికీ కాకుండా కింద పడి ముక్కలైంది. సరిగ్గా అప్పుడే సుశీల భర్త వెంకట్రావు, కమల భర్త సుధాకర్ వచ్చారు. ముక్కలైన రిమోట్ని, అత్త కోడళ్లని, మాధవిని చూశారు. నేను కాదు నాన్న, అమ్మ ఇంకా వదిన. నేను కాదు మావయ్య, అత్తయ్య, మాధవి. నువ్వు కూడా చెప్పు సుశీల, నేను కాదండి, కోడలు కూతురు అని. నా గురించి మీకు తెలుసు కదండి, ఇక నేను చెప్పడం ఎందుకని చెప్పలేదంతే అని సుశీల అనగానే వెంకట్రావుకి కోపం వచ్చింది. చాలే సుశీల, నీ ముగ్గురికి టీవీ పిచ్చి పట్టుకుంది. పూటకొక రిమోట్ పగలగొడితే ఎలా చెప్పండి? అవతల ఆ రిమోట్ చెప్పాడు మీ దయ వల్ల సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. మొన్న కలిసి, సార్ ఇదంతా మీ పుణ్యమే సార్, రోజు 2 టీవీ రిమోట్లు కొనుక్కోవడం వల్లే నేనింత వృద్ధిలోకొచ్చాను, మీ మేలు మరిచిపోలేనని బొక్కే ఇచ్చాడు. ఇలా అయితే లాభం లేదు నాన్న, మనమే ఏదోటి చెయ్యాలి. ఏదో ఒకటి కాదు బాబు, ఉన్న టీవీని ముక్కలు చెయ్యాలి. అప్పుడే వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు, మనకు మనశ్శాంతిగా ఉంటుంది అని తండ్రి కొడుకులు బాగా ఆలోచించి 3 చిట్టీలు రాసి వాటిని ఒక డబ్బాలో వేశారు. 3 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ల ముందున్న చిన్నపాటి చెక్క స్టూల్ మీద 3 చిట్టీలు ఉన్న డబ్బా ఉంది. ముగ్గురు ఆ చిట్టీలని ఆసక్తిగా చూస్తున్నారు. సుశీల, కమల, మాధవి ఈ 3 చిట్టీలలో ఎవరు ఎప్పుడు టీవీ చూడాలన్నది టైంతో సహా రాస్తుంది. ముగ్గురు 3 చిట్టీలు తీయండి. ఎవరికి ఏ టైం వస్తుందో వాళ్ళప్పుడు టీవీ చూస్తారు, సరేనా అని చెప్పగానే ముగ్గురు ఒప్పుకున్నారు. ఎవరి మనసులో వాళ్ళు తమకి కావలసిన టైం వచ్చేలా చూడమని వాళ్లకిష్టమైన దేవుళ్ళని వేడుకున్నారు. అయ్యా వెంకన్న, నాకు తెలివొచ్చినప్పటి నుండి నిన్నే పూజిస్తున్నా. అన్నీ నేనడగక ముందే ఇచ్చావు, అందుకే నేనేదీ అడగలేదు. ఇప్పుడు మాత్రం అడుగుతున్నా తండ్రి. ఈరోజు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు నాకిష్టమైన సీరియల్స్ వస్తాయి. అప్పుడు ఆ డబ్బాలో ఉన్న ఒక చిట్టీలో ఈ టైం ఉండేలా చూడు తండ్రి అని వేడుకుంది. కమలా, మాధవి కూడా వేడుకున్నారు. ముగ్గురు డబ్బాలోని చిట్టీలు చూస్తున్నారు. మమ్మీ, చూసింది చాలు, నువ్వొక చిట్టీ తీ. నేను తీయనే తల్లి, కోడలా నువ్వు ముందు తీయవే. పెద్దవారు మీరుండగా నేనెలా తీస్తానత్తయ్యా? ముందు మీరు తీయండి, తర్వాత నేను తీస్తా. మిగిలిన 3వ చిట్టి మాధవి తీస్తుంది. అవును మమ్మీ, వదిన చెప్పిందే నిజం. ముందుగా నువ్వొక చిట్టి తీ. నాకు భయమేస్తుంది తల్లి. దయ్యానికే భయం పుట్టించే మీరు కూడా భయపడుతున్నారా అత్తయ్యా? నన్ను మెచ్చుకున్నది చాలు కోడలా. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా, నీకత్తగా ఈ క్షణం శాసిస్తున్నాను కోడలా. నువ్వు ముందుగా చిట్టి తీ అని ముగ్గురు అనుకుంటుండగా వాళ్ల దగ్గరికి తండ్రి కొడుకులొచ్చారు. డబ్బాలో ఉన్న చిట్టీలు చూశారు. 3 చిట్టీలు కనిపిస్తాయి. ఏమైంది సుశీల, ఎవరు కూడా చిట్టి తీయట్లేదు? ఈ చిట్టీలు వద్దు, ఏమొద్దు. మాలో మేమే మాట్లాడుకుని ఇంటి పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటాం. ఏమంటారు కమలా, మాధవి? అంతే అత్తయ్య. ఏ చిట్టీలో ఎవరికి ఏ టైం వస్తుందోనని టెన్షన్ పడేదానికంటే ముగ్గురం కలిసిమెలిసి నచ్చినవి పెట్టుకుని చూసేద్దాం. అవును మమ్మీ అని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ మాట విని వెంకట్రావు, సుధాకర్ సంతోషిస్తారు. ఆ చిట్టీల డబ్బా తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక ఆ రోజు నుండి సుశీల, కమల, మాధవి ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ టీవీ చూస్తూ సంతోషంగా ఉంటారు. అది చూసి వెంకట్రావు, సుధాకర్ ఆనందిస్తారు. నాన్న, మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. అవును బాబు, ఇంట్లో 3 ఆడవాళ్లు ఒకటే టీవీ రూమ్ని ఏర్పాటు చేసుకుని అన్ని పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటారు.